హలో అండి, వెల్కమ్ టు కృషి రెసిపీస్. ఈరోజు వీడియోలో చాలామందికి ఫేవరెట్ అయిన కోవా బాదం పాలని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ బాదం పాలల్లో కోవా అనేది వేయటం వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అలానే సమ్మర్లో పిల్లలు పెద్దవాళ్ళు చల్లగా ఉంటుందని ఏవేవో డ్రింక్స్ తాగుతూ ఉంటారు కదా, అలా కాకుండా ఇలా కోవా బాదం మిల్క్ చేసి పెట్టండి. చల్లగా టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మరి ఇప్పుడు మనం ఈ కోవా బాదం మిల్క్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇందుకోసం నేను ఒక 35 నుంచి 40 దాకా బాదం పప్పుల్ని రాత్రంతా నానబెట్టుకున్నాను. మీకు గనక అంత టైం లేదు అనుకుంటే బాదం పప్పుల్లో హాట్ వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. లేదు అంతకంటే టైం కూడా లేదు అనుకుంటే బాదం పప్పుల్ని వేడి నీళ్ళలో కొంచెం సేపు ఉడికించుకొని ఆ నీళ్లు వంపేసి చల్లనీళ్ళని పోసుకోండి. అప్పుడైతే మనకి ఆ పైన ఉన్న పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఈ నానబెట్టుకున్న బాదం పప్పుల్ని తీసుకొని పైన ఉన్న పొట్టుని తీసేసుకోవాలి. అన్నిటికీ ఉన్న పొట్టుని ఇలానే తీసేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఈ పొట్టు తీసేసుకున్న బాదం పప్పుల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని దీనిలోనే 2 యాలక్కాయల్ని కూడా వేసుకోవాలి. అలానే కొంచెం పసుపుని వేసుకోండి. పసుపు అనేది కలర్ కోసమే. మీ దగ్గర కుంకుమ పువ్వు అనేది ఉంటే కనుక పసుపు వేసుకోబాకండి. ఇప్పుడు దీనిలోనే కొంచెం పాలను కూడా పోసి దీన్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. మనం ఇప్పుడు బాదం మిల్క్ చేసుకోవడానికి ఒక 1/2 లీటర్ పాలను తీసుకొని ఈ పాలని కాగనివ్వాలి. పాలు ఇలాగా కాగుతున్నప్పుడు దీనిలో మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న బాదం పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉండటం వల్ల మనకి ఇది ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా కలుపుతూ ఉంటే కొంచెం సేపటి తర్వాత మనం దీనిలోకి పంచదారను వేసుకోవాలి. పంచదారను అనేది కొంచెమే వేసుకోండి. మనం తర్వాత కోవాలో కూడా యాడ్ చేసుకుంటాము. మరీ తీయగా ఉన్నా బాగోదు కదా, అందుకని. ఇప్పుడు మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కనుక ఈ స్టేజ్లో కుంకుమ పువ్వును కూడా యాడ్ చేసుకోండి. కలర్ అనేది మంచిగా వస్తుంది. ఇలా కలుపుకుంటూ ఉంటుంటే కొంచెం సేపటికి మనకి బాదం పాలు అనేవి ఇలా చిక్కగా అవుతాయి. ఇలా చిక్కగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బాదం పాలని చల్లారనివ్వాలి. ఇవి చల్లారినాక దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మనకి ఇవి చల్లగా అవుతాయి. ఇప్పుడు మనం కోవా చేసుకోవటం కోసం పొయ్యి మీద ఇంకొక 1/2 లీటర్ పాలను పెట్టుకోవాలి. ఇలా పాలను పెట్టుకున్నాక ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ పాలని కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉంటుంటే మనకి కొంచెం సేపటికి ఇలా సైడ్స్ మీగడ అనేది కడుతుంది కదా, ఆ మీగడని ఇలా గీరుకుంటూ పాలల్లోనే కలిపేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉంటుంటే మనకి కొంచెం సేపటికి పాలు అనేవి ఇలా మరుగుతాయి. ఇలా మరిగినప్పుడు దీనిలోకి కొంచెం షుగర్ని వేసుకోండి. ఆల్రెడీ మనం బాదం పాలల్లో షుగర్ వేసుకున్నాం కదా, అందుకని షుగర్ని కొంచెమే వేసుకోండి. వేసుకొని మళ్ళీ ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇలా కలుపుకుంటూ సైడ్స్ గీరుకుంటూ ఆ మీగడ్ని మళ్ళీ పాలలోనే వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మనకి ఇలా తిక్కుగా అయినప్పుడు దీనిలో కొంచెం యాలక్కాయల పొడిని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ సైడ్స్ అన్నీ గీరేసుకోండి. మనకి కోవా అనేది ఇదిగోండి ఇలా రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయినాక దీన్ని కూడా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనకి చల్లగా బాదం పాలు రెడీగా ఉన్నాయి. అలానే కోవా కూడా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు సర్వ్ చేసుకోవటం కోసం ఒక గ్లాస్ తీసుకొని దీనిలోకి బాదం పాలను వేసుకోండి. అలానే కట్ చేసుకుని పెట్టుకున్న బాదం పప్పులను కూడా వేసుకొని దీనిలోకి ఇప్పుడు ఒక స్పూన్ నిండా కోవాని కూడా తీసుకొని ఈ కోవాని బాదం పాలల్లో వేసుకోవాలి. మీకు కోవా ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము కంప్లీట్గా. ఇలా వేసుకున్నాక కోవాని దీన్ని స్పూన్ తీసుకొని ఒకసారి కలుపుకోండి.
కలుపుకున్నాక పైన గార్నిష్ కోసం మరికొన్ని కట్ చేసుకున్న బాదం పప్పుల్ని వేసుకోవాలి. అంతే అండి, మనకి చల్లగా కోవా బాదం పాలు అనేవి రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ఈ విధంగా కోవా బాదం పాలని ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.